హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుదేవరి వ్లాగ్స్. మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మాకు తిరుమల శ్రీవారి పిలుపు వచ్చింది. మేమైతే కొన్ని మంత్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్దామని, కానీ చాలా సార్లు ఫ్లాప్ అయితూనే వచ్చింది. అయినా మనం అనుకోవడం కాదు, స్వామివారు పిలిపించుకుంటారు. మాకు ఆల్ ఆఫ్ ఏ సడన్ తాత్కాల్ లో టికెట్స్ దొరికాయి. 1 డేలో తిరుపతికి వెళ్ళిపోయినాం. మేము అరుణాచలం ప్లాన్ కూడా వేసినాం. చాలా హ్యాపీగా అనిపించింది. కజిన్స్ తో ఫస్ట్ ట్రిప్. ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయినాం. మేము ట్రైన్ ఎక్కినాక మాకు ఎక్కడ లేని ఆకలి అవుతుంది ట్రైన్లో వచ్చే షిర్దిల్లు చూసి. ఇంకా మమ్మీ వాళ్ళు రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు, ఎవరు ఏమి ఇచ్చినా తినొద్దు, తీసుకోవద్దని. కాసేపటికి ఇంకా ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ తినేసి టైంపాస్ చేసి పడుకున్నాము. టమాటో రైస్, అప్పలు. స్టెప్స్ అయిపోయినాయి. చాలా నీరసంగా ఉంది. అయిపోయింది అమ్మ.
ఇంకా మేమిద్దరం అయితే ముందు వచ్చేసాము. మా ఇంకా ముగ్గురు చెల్లెలు అయితే వెనకనే ఉన్నారు. వర్షం గాయస్, వర్షం పడుతుంది. అసలు మొత్తం 10 అవుతున్నా కూడా ఇంకా పొగ అట్లనే ఉంది కొండల మీద. చూడండి గాయస్, మొత్తం పొగనే, ఫాగ్. ఓం నమ శివాయ. చూడండి ఎంత పొగనో అసలు. ఇది చలికాలం గాయస్, సో అందుకే ఇంకా సైక్లోన్ ఉంది అంట గాయస్. వర్షం పడుతుంది మేము వచ్చినప్పుడు కూడా. వర్షంలో కూడా మేము అలిపిరి స్టెప్స్ ఎక్కుతూ లాస్ట్ 2000 కంప్లీట్ అయినాయి. ఇంకా 1500 ఉన్నాయి. సో మేమైతే మా బెస్ట్ని ట్రై చేస్తున్నాం. అలసిపోయాం అనుకోండి. ఎక్కొచ్చు గాయస్, ఎక్కొచ్చు, ఎవరైనా ఎక్కొచ్చు. మేము జ్యూస్ తాగాక కొంచెం ఎనర్జీ తెచ్చుకున్నాము. సో జ్యూస్ తాగితే ఏం కాదు, పర్లేదు. గోవింద యమావతి ప్రియ గోవింద, ప్రసన్నమూర్తి గోవింద, అభయహస్త ప్రదర్శన గోవింద. హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి దమ్ము ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అవుతుంది. చెట్లు, చల్లటి క్లైమేట్, వర్షం, ఇంకా మేమే ఫస్ట్ ఉన్నాం గైస్. ఇంకా 100 వేయడం రాలేదు, డైరెక్ట్ 3000 అంత అయింది. లేదు, బంద్ చేస్తాను నైట్ టైంలో. బంద్ చేసి ఇంటికి పోయి టైం టు టైం ఉంటారు కొంతమంది. కొత్తపై నుంచి పోతారేమో కానీ బై బై చూసా 2 minutes బాగా అనిపిస్తుంది కదా. 5 seconds. మేము పోతున్నాం కానీ ఇంకెవరు వస్తలేరు గాయస్. మాకు మజా కొంచెం ఎనర్జీ ఇచ్చింది, చాలా ఎనర్జీ ఇచ్చింది. చాలా ఎనర్జీ ఇచ్చింది. ఫైనల్లీ పైకి వస్తున్నాం. మాతో పాటు డుమ్మి కూడా యాడ్ అయింది. ఇప్పుడు 3 members అయినాం. ఇంకా 2 members 200 steps బ్యాక్ ఉన్నారు. మేము చాలా అలసిపోయాము. 2000 steps ఎక్కడానికి చాలా సులభంగా ఉండే, కానీ 2000 నుంచి 3500 రావడానికి చాలా టైం పడుతుంది. స్టెప్స్ లేవు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మొత్తం వాకబుల్ డిస్టెన్స్. చూపిస్తాను. వర్షంతో నడవాలంటే కాళ్ళు తిమ్మిరెక్కుతున్నాయి. క్లైమేట్ చూడండి గాయస్, మొత్తం చల్లగా. హ్యూమిడిటీ ఎక్కువైపోయింది. హ్యూమిడిటీ శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య
నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద. అరే కాదు వాష్రూమ్ దగ్గర ఆగింది వాష్రూమ్ చెయ్యి వీడియో తీసేటప్పుడు కింద చూడు పొగ మంచిలా గాలికి వెళ్ళిపోతుంది గైస్ చూడండి మీరు. హాయ్ గైస్. గైస్ వెదర్ ఎంత బాగుందంటే అసలు చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు. గైస్ రండి రండి. మేనిఫెస్టింగ్ గైస్. పప్పి మనం అక్కడికి వెళ్ళి ఫోటో దిగుతాం. నేను అక్కడికి వెళ్తా వీడియో ఏవైతే ఎవరైనా ఉన్నాడు. చాలే చాలు చాలు. వాటర్ ఫాల్స్ ఇలా కొండల మీద నుంచి వాటర్స్ ఉంటే చాలా బాగా అనిపించింది. మేము దాన్ని తడిసాము. ఇంకా స్టెప్స్ వస్తుంటేనే భయం వేస్తుంది గాయస్. చల్లికి వణికిపోతున్నాం గాయస్. మొత్తం నానిపోయాను నేనైతే. లాస్ట్ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. How are you feeling? No words.
హౌ ఆర్ యూ ఫీలింగ్? ఓకే రావచ్చు. ఓకే రావచ్చు కాదు, రావాలి. ఈ టైంలోనే రావాలి, ఈ వెదర్కే రావాలి. వెదర్ వాజ్ అమేజింగ్. There is no proof మనం ఇట్లా వచ్చినామని. ఎప్పుడే ఇదిలా ఎప్పుడు ఇదిలే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. అల్పిరి మెట్లు ఎక్కేసాం. అండ్ ఓ మై గాడ్, సీ దిస్. చూపిస్తాం ఒకటి. అలిపిరి మెట్లు 4 అవర్స్లో ఎక్కినాం. తర్వాత మేము సిఆర్ఓ దగ్గర రూమ్ టికెట్స్ తీసుకొని అక్కడే అన్నప్రసాదం తిని 4 అవర్స్ వెయిట్ చేసాము రూమ్ అలాట్మెంట్ కోసం. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి 8కి అలా స్టార్ట్ అయ్యాము. సైక్లోన్ వల్ల వర్షం చాలా పడుతుంది, ఒక సైడ్ చలి పెడుతుంది. మేము వేసుకున్న స్వెటర్ కూడా తడిచిపోయినాయి, అయినా అలానే వేసుకున్నాం. అలిపిరి మెట్లు ఎక్కినాం కదా, మా అందరికీ ఫుల్ లెగ్ పెయిన్స్, ఇంకా కాలి వేలు అయితే నడవడానికి కూడా రాలేదు. అలానే వ్యాన్లో అన్నప్రసాదానికి వెళ్ళి అక్కడ భోజనం చేసి దర్శనానికి వెళ్ళాము. గాయస్ ఫుల్ వర్షం గాయస్, ఈ 2-3 డేస్లో ఎవరు రాకండి గాయస్. అస్సలు రాకండి, కాళ్ళు నొప్పి అవుతున్నాయి. మా కాళ్ళు అన్ని వైట్గా అయిపోయినాయి, నడవడానికి వస్తలేదు గాయస్. ఇబ్బంది పడకండి ఫ్రెండ్స్, అస్సలు సమ్ పేషెంట్స్ ఆర్ దేర్. ఏడు కొండలు, 11 కిలోమీటర్లు, 3550 మెట్లు. ఎంతో నిరీక్షణతో ఇవన్నీ దాటితే అక్కడుంటుంది ఒక ఆనంద నిలయం. అందులో ఒక పెద్దాయన ఉంటాడు. అతన్ని నమ్ముకున్న వాళ్ళకి కష్టం అనేదే తెలీదు. మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం, సాహువదే ప్రపంచము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళాము. వితిన్ 6 అవర్స్లో దర్శనం అయ్యింది. 5 అవర్స్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాం. 1 అవర్లో లైన్లో నిల్చొని ఆ స్వామివారిని చూడగానే కళ్ళల్లో వాటర్ వచ్చాయి. మనసు ప్రశాంతంగా అనిపించింది. 2 కళ్ళు సరిపోలేదు, అలా 20 సెకండ్స్ చూస్తూ ఉండిపోయినా. ఫస్ట్ టైం స్వామివారిని ఇంతసేపు చూడటం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. రూమ్కి వెళ్ళి 3 అవర్స్ రెస్ట్ తీసుకొని వ్యాన్ మాట్లాడుకొని తిరుపతిలో డ్రాప్ అయ్యి అక్కడ లంచ్ చేసాము. ఇంకా నెక్స్ట్ పార్ట్ అరుణాచలం వ్లాగ్లో చూసేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.